నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ న్యాయ మహాశిల్పం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. చంద్రబాబుకు పెత్తందారులకు దళితులంటే నచ్చదని విమర్శ. సంక్రాంతి సాంప్రదాయాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేస్తే సహించేది లేదన్న ఎమ్మెల్యే వాసుపల్లి. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేస్తున్నాం. తిరుమలలో మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడి. ఎండమూరి వీరేంద్రనాథ్ కు లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందజేస్తామన్న ఆచార్య యార్లగడ్డ. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహానికి ఆయన రూపకల్పన చేశారు. 18.18 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ప్రాజెక్టు నిర్మించారు. 404 కోట్ల వ్యయంతో మేడ్ ఇన్ ఇండియా సామర్థ్యంతో పనులు పూర్తి చేశారు. రాష్ట్రానికి తలమానికంగా అంబేద్కర్ స్మృతివనం ఉంటుందని సీఎం జగన్ ప్రకటించారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ న్యాయ మహాశిల్పం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతికి అంకితం చేశారు. దేశంలోని 206 అడుగులతో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైంది. పీఠం 81 అడుగులు, 125 అడుగులతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. 120 మెట్రిక్ టన్నుల కాంస్యం, 400 మెట్రిక్ టన్నుల స్టీల్తో విగ్రహం ఏర్పాటు చేశారు. బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండపం డిజైన్తో పీఠాన్ని నిర్మించారు. అంబేద్కర్ జీవిత విశేషాలతో ఎక్స్పీరియన్స్ సెంటర్, 2000 మంది సరిపడా కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. విజయవాడలో జరిగిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. నాడు గ్రాఫిక్స్తో చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని చూపిస్తే, నేడు రియాలిటీతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నిర్మించి జాతికి అంకితం చేశామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. చంద్రబాబుకు దళితులంటే నచ్చదని విమర్శించారు. పెత్తందారుల పత్రికలు చరిత్రను వక్రీకరిస్తున్నాయని, ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ అనంతరం మున్సిపల్ స్టేడియంలో జరిగిన సామాజిక సమత సంకల్ప సభలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడం కూడా అంటరానితనంగానే భావించాల్సి ఉంటుందన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తూ దాన్ని కూడా అడ్డుకోవడం అంటరానితనమేనని తెలిపారు. అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చదని జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబు సామాజిక న్యాయం ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఈ మహా విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద
సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం, ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, దళిత నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లేజర్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ భారీ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయాన్ని పాటిస్తే దాన్ని రాజకీయం చేశారని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. విమర్శలు చేయడానికే ప్రతిపక్షాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలోనే ఇటువంటి దుష్ప్రచారం చేసిన వారిని పార్టీ చూసుకుంటుందని తెలిపారు. తనను ఏమన్నా పర్వాలేదు గానీ సీఎం జగన్ను మాత్రం విమర్శిస్తే తాట తీస్తానంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నిత్యం జనాల్లో ఉండేటటువంటి జననాయకుడిగా ఆయన పేరు పొందారు. ఈ నేపథ్యంలో ప్రజా దర్బార్లో మనం విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇటీవల మీ మీద కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ వచ్చింది, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? రాజకీయం అంటేనే కాంట్రవర్సీ అనేది ఉంటుంది అన్నమాట. 100% అందరినీ మెప్పించి చేయాలంటే కొన్ని జరగవు. ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుంది. విత్ ఇన్ ద పార్టీలో కూడా కొంతమంది యాస్పిరెంట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏమో నెగిటివ్ కోణం నుంచి చూడడం మూలాన కొన్ని వస్తూ ఉంటాయి. ఏదేమైనా సరే పండగ పూటనేమో మేమేమో పండగ జరుపుకోకంట, నేను జరుపుకోకంట, మా ఫ్యామిలీతో నేను జరుపుకోగలుగుతాను. కానీ భోగి రోజునేమో అందరికీ సినిమాకి తీసుకెళ్ళాము. థియేటర్ ఒక సినిమా హాల్ బుక్ చేసి కార్యకర్తలతో ఎంజాయ్ చేయాలని. రెండో రోజు పండగ రోజునేమో చీరలు పంచాము మహిళలందరికీ కూడా. మూడో రోజు ఏమో ఒక 1000 రూపాయలు పండగ ఖర్చులు కానీ ఒక కోడి, బ్రాయిలర్ కోడిని అందించామన్నమాట. 1000 రూపాయలతోటి మందు బాటలు కొనుక్కుంటారో తెలీదు, ఏం కొనుక్కుంటారో తెలీదు. ఎందుకంటే ఏముంది దీంట్లో చాటుమాటుగా మాట్లాడుకోవాల్సింది ఏంది? ప్రతి ఒక్కరు తాగిన వాళ్ళే. ఓకే, చీకట్లో తాగిన వాళ్ళు, బార్లో తాగిన వాళ్ళు, 5 స్టార్ హోటల్లో తాగిన వాళ్ళు ఏమో శ్రీమంతులు. ఓకే, కింద స్థాయిలో ఉండేవాళ్ళు ఆ రోజు మనం ఇచ్చే దానితో ఎంజాయ్మెంట్ చేస్తారు. సో పండుగ రోజు పర్వదినాన్న ఇది ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా చేస్తూనే ఉన్నాం అన్నమాట. సో ఈసారి కొంచెం కాంట్రవర్సీ చేశారు. ఏం పర్వాలేదు, వచ్చారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మేము ఎక్కడైనా సరే పంచామా అంటే లేదు, ఎక్కడైనా 1000 రూపీస్ ఇచ్చాము. కొనుక్కున్నారు కొంతమంది, అత్యుత్సాహంతో వచ్చారు మా దగ్గరికి చూపించడం కోసమని, అంతే తప్పించి ఇంకేలేదు. తర్వాత ఇన్స్టిట్యూట్లో పెట్టారని చెప్పేసి కొంతమంది ఏమో దాన్ని కొంత రప్చర్ చేశారు. మా పార్టీ కార్యాలయం అది, మీకు తెలుసు, పార్టీ కార్యాలయం అని చెప్పేసి. సో పార్టీ కార్యాలయంలో మేము చేసుకునేది అది తప్పేలాగా అవుతుందని చెప్పేసి నోటీస్కి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. సో దానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు. వాసుపల్లి గణేష్ కుమార్ ఏంటంటే ఈరోజు ఎదుర్కోలేని నాయకులందరూ కూడా ఈ రకంగా నా మీద ఏదో బురద జల్లాలని చెప్పి, ముఖ్యంగా ఈనాడు న్యూస్ పేపర్ కానీ అటు ఆంధ్రజ్యోతి కానీ మరీ బురద వెళ్తూ ఉన్నాయి. అంత మించి ఇంకేమీ కాదని తెలియజేస్తాం. అంటే సార్ ఇప్పుడు 4వ లిస్టు రెడీ అయిపోతుంది, ఈ నేపథ్యంలో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు?
ఎన్ని లిస్టులు వచ్చినా సరే వాసుపల్లి గణేష్ కుమార్ ఏమో మెయిన్ లిస్టులో ఉంటారన్నమాట. సో మా మా ఎలక్షన్స్కి నా నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ తయారు చేసామన్నమాట వైఎస్ఆర్సీపీ పార్టీలోనే. వైఎస్ఆర్సీపీ పార్టీయే వెరీ స్ట్రాంగ్ నెట్వర్కింగ్ పార్టీ అన్నమాట. ఈరోజు ప్రతి వార్డులో కూడా కార్పొరేటర్ స్థాయి వ్యక్తులేమో కనీసం 3-4 ఉన్నారన్నమాట. సో ఒకరిద్దరు కార్పొరేటర్స్ వాళ్ళు ఆ లీడర్షిప్ ఉండకూడదు, సోలోగా మొనార్క్గా నేను వార్డుని నేనేమో నడపాలి అనుకునే తత్వం ఉండేవాళ్ళు కొంతమంది ఇబ్బంది పడడం వాస్తవం. అలాగని చెప్పేసి మన నాయకత్వాన్ని వదులుకోలేము. పార్టీని నమ్ముకొని ఎవరైనా సరే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తారు, రాజకీయంలోనే కార్పొరేట్ టికెట్ ఆశిస్తారు. ప్రజల్లో వెనుకబడి రావాలని చెప్పి కోరుకుంటారు అన్నమాట. దానికి తప్పేం లేదు, ఆశించడం తప్పు కాదు, ఆశించే వాళ్ళేమో దూరం పెట్టడం అది తప్పు అని చెప్తాను. సో ఆ రకంగా నేను అందరినీ కూడా దగ్గరికి చేర్చుకుంటున్నాను, ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వస్తా ఉన్నాను. దాన్ని కొంతమంది తప్పు పట్టడం అనేది నేను చూశాను. సో దానికి వైవి సుబ్బారెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు. మీ అందరు కూడా చూశారు, అది తెలిసిందే. అంటే ఇప్పుడు కొంతమంది పరిగెట్టుకుని ఏమైనా దుష్ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేయడానికి ఇంకేముంది నాకు అర్థం కావట్లేదు. ఇంకా మేమేమో ఎలక్షన్స్కి వెళ్తా ఉన్నాము. ప్రతిపక్షం అనేది దుష్ప్రచారం చేస్తుంది, చేసినా కానీ అది తట్టుకునే సామర్థ్యం మాకు ఉంది, మా నాయకులకు ఉంది, మా కార్యకర్తలకు ఉంది. ఒక్కసారి నేనేమో మా నాయకుల కార్యకర్తలకి నేను వదిలేనంటే సోషల్ మీడియాలో వాళ్ళే పూర్తిగా ఏకేస్తారన్నమాట. ఓకే, సో అయినా నేనేమో కట్టడి చేస్తా ఉన్నాను మా నాయకుల్ని వద్దు అని చెప్పేసి. సో కట్టడి చేస్తా ఉన్నాను. ఎందుకు కట్టడి చేస్తా ఉన్నానంటే ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి విశాఖపట్నంలో అని చెప్పేసి నేనేమో చేస్తా ఉన్నాను. దూరం గెలిపే నాయకుల్ని కూడా దగ్గర చేర్చుకునే తత్వం నాది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఎవరైనా మాట అంటే మాత్రం మేము ఊరుకునేది సహించేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏవైనా ఒక్కరైనా సరే పల్లెత్తి మాట అంటే మక్కలు ఎరగతంటాం. ఎవరన్నీ దుష్ప్రచారాలు చేసినప్పుడు కూడా దక్షిణ నియోజకవర్గంలో తనకు ప్రజలు అండ ఉందని, వారి అండతోటే తను ముందుకు పోతానని, అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని ఎమ్మెల్యే వాసుపల్లి చెప్తారు. కెమెరా పర్సన్ గయేష్తో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖ నుంచి. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అడుగులేస్తున్నామని మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పెనుగొండ నుంచి పోటీ చేస్తున్నారని ప్రకటించారు. పార్టీలో ఎక్కడ అసంతృప్తి లేదని, అందరం కలిసే ఎన్నికలకు వెళ్తున్నామని తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మార్పుల చేర్పులో భాగంగా వేరే పెనుకొండ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రావడం జరిగింది. ఎక్కడున్నా కూడా మనకు బ్రాండ్ జగన్ అన్నే, మా సింబల్లో ఫ్యానే కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాం కాబట్టి 175కు 175 అనే టార్గెట్లు ఈ మార్పుల చేర్పులు జరిగినాయి. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారో 175కు 175 టార్గెట్ రీచ్ అవుతాం. ఎందుకంటే సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ అనేది ప్రతి ఇంటికి కూడా చేరవేసినాము. ఇది రాబోయే రోజుల్లో అయితే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అతి త్వరలోనే తిమ్మప్ప ఆశీస్సుల వల్ల ఇది కూడా జరగబోతుంది, మీరు చూడబోతున్నారు. అట్లా ఏం లేదండి, అసలు అట్లా ఎక్కడానూ లేదు. అందరూ కూడా కలిసిపోతున్నాము. మన పార్టీ, మన కాజ్ ఏంటంటే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అనే ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరూ కూడా ఆయన పల్లకి మోసి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు లోక్నాయక్ ఫౌండేషన్ తరఫున సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 19 ఏళ్ల నుంచి ఈ పురస్కారాలను ప్రముఖ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఏయూ హిందీ భవన్లో మీడియాతో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 2 లక్షల నగదుతో పాటు జీవన సాఫల్య పురస్కారం అందజేస్తామన్నారు. అంతర్జాతీయ పర్యాటక నిపుణులు విల్సన్ సుధాకర్, బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షులు రాధాకృష్ణంరాజు, ప్రఖ్యాత మనోవైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డిలకు 50,000 నగదు కూడా అందజేస్తామని తెలిపారు. రుషికొండ A1 గ్రాండ్లో నిర్వహిస్తున్న ఈ పురస్కార వేడుకలకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి తదితర ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. రాధాకృష్ణరాజు గారు బెంగళూరులో తెలుగు విజ్ఞాన సమితి అనేటువంటి చెప్పి తెలుగు వారికి ఎంతో సేవ చేసిన రాధాకృష్ణరాజు గారు. మూడవ వారు విల్సన్ సుధాకర్ తుల్లుమిల్లి అని చెప్పని ఆయన అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటన రంగంలో నిపుణుడు. భారతదేశం తరఫున చాలా పర్యాటక నిపుణుడుగా ఉన్నాడు. ఆయన స్వయంగా కవి కూడా. అందుచేత వీళ్ళ ముగ్గురికి 50,000 చొప్పున జీవన సాఫల్య పురస్కారాలు ప్లస్ యండమూరి వీరేంద్రనాథ్ గారికి 2 లక్షల రూపాయల సాహిత్య పురస్కారం జరుగుతుంది. ఈ సభకి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వస్తున్నారు. అధ్యక్షులుగా ఆకుల శేషసాయి గారు, హైకోర్టులో ఉన్నటువంటి చాలా సీనియర్ న్యాయమూర్తులు ఆయన. తర్వాత విజ్ఞాన్ సంస్థల నుంచి లావు కృష్ణదేవరాయలు, రత్తయ్య గారు రావాల్సింది. రత్తయ్య గారు చైనా పర్యటన ఉన్న వాళ్ళ అబ్బాయి లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ, ఆయన వస్తున్నారు. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు. రేపు ఉదయం 10:30కి A1 గ్రాండ్లో ఈ సమావేశం జరుగుతుంది. దయచేసి అందరూ రావాల్సిందిగా కోరుతాం. ఇన్విటేషన్ కార్డులో 2వ పేజీలో ఉన్నాయి గతంలో ఎవరెవరికి ఇచ్చామనేది. ఎక్కడా కూడా ఆగకుండా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావుని వర్ధంతి చేస్తున్నటువంటి ఏకైక సంస్థ మాది. ఎన్టీ రామారావు వర్ధంతి, అదేవిధంగా నాకు ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు తండ్రి. అమితాబ్ బచ్చన్ గారు ఇంకా సినిమాలో ప్రవేశించకముందే హరివంశరాయ్ బచ్చన్ గారితో నాకు సంబంధాలు ఉండేవి, ఉత్తర ప్రత్యుత్తాలు ఉండేవి. ఆయన హిందీలో హాలావాదం అనేటువంటి దానికి ప్రవర్తకుడు. ఆయన మధుశాల, మధుబాల, సతరంగిణి, మధుకలశ అనేటువంటి కావ్యాలు రాశారైన ప్రముఖ హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ గారు. వాళ్ళిద్దరు వర్ధంతి జనవరి 18 అవడంతో గత 19 సంవత్సరాలుగా ఈ 18వ తారీఖున వారిని గుర్తు చేసుకుంటూ ఈ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. కులాల వారీగా జనాభా, వారి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి గణన ప్రారంభమైంది. జెసి విశ్వనాథన్ ఈ కుల గణన ప్రక్రియను పరిశీలించారు. స్థానిక పందిమెట్ట ప్రాంతంలోని దస్పలా హిల్స్ సచివాలయ పరిధిలో జరిగిన సర్వేను ఆయన స్వయంగా పరిశీలించారు. డిజిటల్ రూపంలో వివరాలు సేకరించే తీరును గమనించి పలు సూచనలను చేశారు. మధ్య మత్తులో మేక పీక కోసిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉదంతం ఇది. దేశపాత్రనిపాలెంకు చెందిన మేకల యజమాని తన మేక కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ప్రాంతంలో విచారించగా స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ సెక్టర్ 9 315 ఇంట్లో కొంతమంది ఉద్యోగులు ఆ మేక పీక కోసినట్లుగా గుర్తించారు. కుయ్యేరు గోపీకృష్ణ, రమేష్ కుమార్, గోదలోతు శంకర్ నాయన్లు మేక పీక కోశారని సౌత్ ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు. ఈ ముగ్గురుపైన కేసులు నమోదు చేశామన్నారు. భారతీయుల చిరకాల స్వప్నంగా ఉన్న రామ మందిర నిర్మాణం కల నెరవేరిందని గుజరాత్ మంత్రి మోహన్ భాయ్ బవాలియా అన్నారు. ఈ నెల 22వ తేదీన భారీ స్థాయిలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం శుభప్రదంగా జరగాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. गुजरात में बड़ौदा में जो कल घटना घटी है, उन बच्चे के परिवार को मैं आश्वस्त करता हूं और भगवान को प्रार्थना करता हूं इनके परिवार को ये दुख सहन करने की शक्ति दी और तिरुपति बालाजी भगवान के भी चरणों में मैं उनके परिवार की जो दुख आ पड़ा है उनको सहन करने की शक्ति दी। मैं गुजरात से आया हूँ। जो गुजरात में G20 वाइब्रेंट गुजरात 10वीं समिट उनका इनॉग्रेशन देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई ने किया और उनका समापन
गृह मंत्री आदरणीय अमित भाई ने किया, ये पूरी सफलता के साथ ये वाइब्रेंट समिट गुजरात में हुआ। देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई ने जो विकसित भारत 2024 में देखने का और पूरे भारतवर्ष के लोगों को विकसित भारत का जो संकल्प है, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లోని తన మేనల్లుడు నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. సతీ సమేతంగా హైదరాబాద్కు చేరుకున్న జగన్కు గోల్కొండ రిసార్ట్లో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల కుమారుడు ఎంగేజ్మెంట్కు ఆయన హాజరయ్యారు. నూతన వధువరులను ఆశీర్వదించారు. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలను ఆప్యాయంగా పలకరించారు. ఇదే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. బ్రదర్ అనిల్ కుమార్ ఆయన్ను ఆప్యాయంగా పలకరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి వైవి సుబ్బారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు. బాలిక సాధికారత సాధిద్దాం అనే నినాదంతో ఈ నెల 21న ఆర్కే బీచ్లో అవగాహన నడక నిర్వహిస్తున్నామని చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ ప్రతినిధి పీటర్ సునీల్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో బాలలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. దేశంలో 4 దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లల హక్కుల కోసం అవగాహన కల్పించేందుకు తాము ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఈ ర్యాలీలు జరుగుతాయన్నారు. బాలికలు మరింత ఆశాజనకమైన భవిష్యత్తును రూపొందించే దిశగా ఇది ఒక శక్తివంతమైన ప్రయాణంగా ఆయన తెలిపారు. నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, రక్షణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మనం చెప్తూ ఉన్నాము. రెండవది, క్రాయ్ సంస్థ భారతదేశంలో 19 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా మనం పనిచేస్తున్నాము. మేము ప్రత్యక్షంగా పనిచేస్తున్నటువంటి చోట్ల చాలామంది గర్ల్స్ను మేము డైరెక్ట్గా ఎంగేజ్ చేసి వాళ్ళ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళకు ఒక సపోర్ట్ అనేటువంటిది కమ్యూనిటీ లెవెల్లో అందించి వాళ్ళు ఏదైతే కోల్పోతున్నారో, వాళ్ళు ఏవైతే ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారో వాటిని అధిగమించడానికి వాళ్ళకు అవకాశాలు కల్పించి ఈరోజు చాలామందిని అభివృద్ధి పథం వైపు మేము నడిపించడం జరిగింది. ఈ కూడా మనకు హీరోస్, ఎందుకంటే ఈ నలుగురు కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీ లెవెల్లో ఒక రోల్ మోడల్గా మిగిలిన వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఈరోజు నిలుస్తున్నారు. వాళ్ళ యొక్క కష్టాలను ఎదుర్కొని ఏ విధంగా వాళ్ళు చదువుకుంటూ ముందుకు వెళ్తున్నారు అన్నటువంటి ఇన్స్పిరేషన్. కాబట్టి ఈ యొక్క అవకాశాలు మనం విస్తృతంగా అందరికీ కూడా కల్పించినట్లయితే అటువంటివి చాలామంది ఆడపిల్లలకు ఉపయోగపడతాయని, వారి యొక్క హక్కులు పూర్తి స్థాయిలో వాళ్ళు పొందడానికి వీలు ఉంటుందని తెలియజేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ అండ్ అవేర్నెస్ వాక్ మనం పెడుతూ ఉన్నాము. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో. మా నాన్నగారి పేరు నాగరాజు, మా అమ్మగారి పేరు వెంకటలక్ష్మి. మాది కేదార్లంక గ్రామం. కేదార్లంక గ్రామం అనేది గోదావరిని ఆనుకొని ఉన్న ప్రాంతం. మా అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి నన్ను ఈ స్థితికి తీసుకువచ్చారు. అధికారులకు చెప్పాము బస్ సర్వీస్ కావాలని. లంక గ్రామం వల్ల మాకు సర్వీస్ రావడానికి ఉంది, కాకపోతే ఇవ్వలేదు. లంక గ్రామాల్లో గోదావరి వల్ల 3 నెలలు అనేది చెప్పారు. ఇలా చైల్డ్ మ్యారేజెస్ జరగకూడదు, జరిగితే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి డాడీ వాళ్ళకు కూడా చెప్పారు. దానివల్ల నాది మ్యారేజ్ అనేది ఆపేసి నన్ను ఇంటర్ జాయిన్ చేశారు. నేను ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు పారామెడికల్ కోసం ట్రై చేస్తున్నాను. మొత్తం అలా ఉండిపోద్ది, నీ జీవితంలో అయిపోద్ది, తను చదివిస్తే ముందుకి ఒక అడిగేస్తే ఏమవుతుంది అని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత నన్ను జాయిన్ చేసింది మా మమ్మీ. ఇంట్లో పరిస్థితి అలాగే ఉన్నా కూడా తను చదివించి, కష్టపడి చదివించి, బస్ పాసులు ఫీజు అన్నీ కట్టించి చదివించారు. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీకామ్. నా గోల్ ఏంటంటే తిరుమల శ్రీవాణి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అనంతరం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ కంచెర శ్రీకాంత్లు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ న్యాయ మహాశిల్పం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. చంద్రబాబుకు పెత్తందారులకు దళితులంటే నచ్చదని విమర్శ. సంక్రాంతి సాంప్రదాయాన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేస్తే సహించేది లేదన్న ఎమ్మెల్యే వాసుపల్లి. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేస్తున్నాం. తిరుమలలో మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడి. ఎండమూరి వీరేంద్రనాథ్ కు లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందజేస్తామన్న ఆచార్య యార్లగడ్డ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.